అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. ఆంధ్రప్రదేశ్ లో కియా ప్లాంట్ విస్తరణ పైన ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నటువంటి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి అలానే నారాయణ ఆయనతో కూడినటువంటి అధికారుల బృందం వీళ్ళందరూ కూడా కియా మోటార్స్ హెడ్ ఆఫీస్ ని సందర్శించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి అనేక నగరాలు, ఐలాండ్ సిటీస్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, అలానే మౌలిక వసతుల కల్పన వీటన్నిటిపైన అధ్యయనం చేస్తున్నారు మంత్రుల బృందం, అధికారుల బృందం. ఈవెన్ ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా ఈ టీంలో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈరోజు కియా మోటార్స్ హెడ్ ఆఫీస్ ని సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ తో భేటీ అయ్యారు. అలానే భేటీ అవడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కియా ప్లాంట్, ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ నినాదంతో వచ్చినటువంటి అనేక ప్లాంట్లని, అనేక పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్లో ఆహ్వానించే ప్రయత్నం గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది అంత మంచిగా జరిగినట్టుగా లేదు అనేటువంటి ఇమేజ్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ మంత్రుల బృందం ప్రత్యేకంగా దక్షిణ కొరియాలో పర్యటించడం, కియా మోటార్స్ హెడ్ ఆఫీస్ని సందర్శించడం, అక్కడ కియా మోటార్స్కి సంబంధించినటువంటి కార్యాలయ స్పెషాలిటీస్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం, అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అపార అవకాశాలు, ఎందుకంటే కియా ప్లాంట్ విస్తరణ, కియా ప్లాంట్ సక్సెస్ స్టోరీ అనేది కూడా ఒక డిఫరెంట్ మాడ్యూల్గా మనం చూడాల్సి ఉంటుంది. కియా ఎంటర్ అయిన తర్వాత దేశంలోనే మోటార్ వెహికల్స్ రంగంలో ఒక ప్రధాన పోటీదారుగా అతి తక్కువ కాలంలోనే ఎమర్జ్ అవుతూ వచ్చింది. రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సెకంలో కియా మరింత పోటీనివ్వగలదనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకునే మంత్రుల బృందం, ఇది పెట్టుబడుల మౌలిక వనరులు, పెట్టుబడుల కల్పన శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు, అలానే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, వీళ్ళిద్దరితో కూడినటువంటి అధికారుల బృందం, కృష్ణబాబు గారు ఐఏఎస్, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలని వివరించారు. అలానే ఈ నవంబర్లో విశాఖపట్నంలో సిఐఐ పెట్టుబడుల సమిట్ జరగబోతుంది. దానికి కియా మోటార్స్ అధినేతల్ని, అత్యున్నత స్థాయి అధికారుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సో నవంబర్లో జరిగేటువంటి ఈవెంట్కి వీళ్ళు వచ్చేటువంటి సమయంలోనే రాష్ట్రంలో కియా కార్యకలాపాల విస్తరణ, గతంలో కొన్ని యాన్సిలరీ యూనిట్స్కి సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. ఆ ప్లాంట్లు పెట్టాలా వద్దా అనేటువంటి విషయాల్లో కొంత మీమాంస జరిగింది. సో మొత్తం మీద 10,000 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ విస్తరణ జరుగుతుంది అనుకున్నది కూడా కొంత జాప్యం జరిగిందనే అభిప్రాయం ఉంది. సో ఈ సమస్యలన్నిటినీ పైన చర్చించడంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశారు మంత్రుల బృందం. రేపు నవంబర్లో జరిగేటువంటి సమిట్ కోసం కియా ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని సందర్శించేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో కొన్ని ఎంఓయూలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. కానీ వీటన్నిటికీ కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపరేషన్ కోసమే మంత్రుల బృందం ప్రత్యేకంగా కియా మోటార్స్ హెడ్ ఆఫీస్ని సందర్శించింది. సియోల్ నగరంలో, దక్షిణ కొరియాలో కీలకమైనటువంటి సియోల్ నగరంలో ఉన్నటువంటి ప్లాంట్ ఇది. అంటే ఒక హెడ్ ఆఫీస్ అన్నమాట. మొత్తం కియా కార్యకలాపాలు అన్నిటికీ కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే కేంద్ర స్థానంగా మనం చూడాల్సి ఉంది. సో ఆ ప్రాంతాన్ని సందర్శించడం, కియా మోటార్స్ సక్సెస్ స్టోరీని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యకలాపాలని వివరించిన తర్వాత నవంబర్లో జరిగేటువంటి సమిట్కి ఆహ్వానం పలికారు. నవంబర్లో కియా ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.